హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో ఆఫ్ వి సెల్ యువర్ డ్రీమ్స్ యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ సెమీ గేటెడ్ కమ్యూనిటీ టోటల్గా 5 ఫ్లోర్స్తో ప్రతి ఒక్క ఫ్లోర్కి 19 ఫ్లాట్స్, బడ్జెట్ ఫ్రెండ్లీ 2 BHK ఫ్లాట్స్ దగ్గర నుంచి లగ్జరియస్ 3 BHK ఫ్లాట్స్ వరకు కూడా ప్రతి ఒక్క ఫ్లోర్కి 19 ఫ్లాట్స్, టోటల్గా 19 × 5 95 ఫ్లాట్స్ ఉన్న బిఎస్ ఇన్ఫ్రా వారి ఈ సెమీ గేటెడ్ కమ్యూనిటీ టోటల్గా 1 ఎకర్ ఆఫ్ ల్యాండ్లో మీకు బీడీ రెడ్డి గార్డెన్ లైన్ నుంచి మీర్పేట్కి వెళ్తుంటే నంది హిల్స్లో శాంటినోస్ గ్లోబల్ స్కూల్ని ఆనుకొని ఉన్న ఈ సెమీ గేటెడ్ కమ్యూనిటీ మంచి పీస్ఫుల్ లొకేషన్లో అండ్ ఆల్సో డెవలప్డ్ లొకేషన్లో అయితే లొకేట్ అయి ఉంది. చెప్పాలంటే మీరు ఒకవేళ మీరు లొకేషన్ కనుక బిఎన్ రెడ్డికి అటు మీర్పేట్కి మధ్యలో ఉన్నట్లయితే సో బెస్ట్ సూటబుల్ అని చెప్పొచ్చు. అండ్ ఆల్సో మెట్రోకి కూడా ఇటు టీకేఆర్ కాలేజ్ దగ్గర నుంచి, టీకేఆర్ కమాండ్ నుంచి, మెట్రో నుంచి కూడా ఒక 3 to 4 కిలోమీటర్స్ సరౌండింగ్లో అయితే ఈ యాక్సెసిబిలిటీ అయితే చాలా బాగుంది. అంటే ట్రాన్స్పోర్టేషన్ కూడా మీకు ఇటు ఎల్బీ నగర్ సరౌండింగ్స్ అండ్ ఆల్సో నాగార్జున సాగర్ హైవే ఇవంతా కూడా యాక్సెసిబిలిటీ ఉన్న ఒక మంచి లొకేషన్లో అయితే లొకేట్ అయి ఉంది. సో 1 ఎకర్ ఆఫ్ ల్యాండ్లో కన్స్ట్రక్ట్ చేయబడిన ఈ సెమీ గేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్ పార్కింగ్ విషయానికి వస్తే ఇంతకుముందు మీరు చూసినట్టు సెల్లార్లో ఒక లెవెల్ పార్కింగ్ అండ్ గ్రౌండ్ లెవెల్లో పార్కింగ్, 2 లెవెల్ ఆఫ్ కార్ పార్కింగ్ అయితే ఉంది. సో పార్కింగ్కి అయితే ఎలాంటి ఇబ్బంది లేదు. అండ్ ఈస్ట్ ఫేసింగ్తో ఉన్న ఈ సెమీ గేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్ మీకు మంచి గ్రీనరీతో అండ్ 2 ఎగ్జిట్ గేట్వేస్, 1 మినీ ఎగ్జిట్ గేట్వే, సో 3 ఎగ్జిట్ గేట్వేస్తో మంచి స్పేషియస్ కార్ పార్కింగ్, రన్వేతో పాటు వాకింగ్ ట్రాక్ కూడా ఉంది. అండ్ ఇప్పుడు మీరు చూసినట్లయితే మంచి గ్రీనరీతో మెయింటైన్ అవుతూ అమ్యూనిటీస్ విషయానికి వస్తే చుట్టూ కూడా సోలార్ ఫెన్సింగ్ అండ్ ఆల్సో ఇప్పుడు మీరు చూసింది ఈస్ట్ ఫేసింగ్ కదా, సో వెస్ట్ ఫేసింగ్లో మీకు ఒక చిల్డ్రన్ ప్లే ఏరియా కూడా ఉంది. దాంతోపాటుగా అమ్యూనిటీస్ విషయానికి వస్తే జిమ్ సెంటర్ అవ్వచ్చు, మల్టీపర్పస్ కాన్ఫరెన్స్ హాల్ అవ్వచ్చు, బ్యాడ్మింటన్ రూమ్స్, విజిటింగ్ రూమ్స్తో పాటు వాకింగ్ ట్రాక్ అండ్ ఆల్సో 24/7 వాటర్ ఫెసిలిటీతో ఉన్న ఈ సెమీ గేటెడ్ కమ్యూనిటీలో నేను స్టార్టింగ్లో చెప్పినట్టు మినిమం 1157 SFT 2 BHK దగ్గర నుంచి మ్యాక్సిమం 1722 SFT 3 BHK వరకు కూడా ఈ సెమీ గేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్లో అయితే సేల్కి అవైలబుల్ ఉన్నాయి. అయితే నేను ఈ పర్టికులర్ వీడియోలో 3 BHK 1722 SFTతో ఉన్న 3 BHK ఫ్లాట్ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో నేను షేర్ చేస్తున్నాను. సో నా ఇదే ఛానల్లో ఇదే సెమీ గేటెడ్ కమ్యూనిటీలో ఈస్ట్ ఫేసింగ్తో ఉన్న 2 BHK ఫ్లాట్ డీటెయిల్స్ అయితే నా ప్రీవియస్ వీడియోకి వెళ్ళి మీరు చూడొచ్చు. సో ఈరోజు నేను ఈ వీడియోలో ఇప్పుడు ఏదైతే మీరు చూస్తున్నారో వెస్ట్ ఫేసింగ్ 1722 3 BHK ఫ్లాట్ ఇప్పుడు మనం చూద్దాం. సో ఇది యాక్చువల్గా ఇది మీకు బ్యాక్ సైడ్ వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్ వస్తుంది, రోడ్ సైడ్ అనమాట. ఇప్పుడు మీరు చూసేది ఇది వెస్ట్ ఫేసింగ్ అనమాట. సో 3 లిఫ్ట్స్ అయితే ఈ అపార్ట్మెంట్లో 3 లిఫ్ట్స్ అండ్ ఆల్సో ప్రతి ఒక్క ఫ్లోర్కి 19 ఫ్లాట్స్, సో 2 BHK అండ్ ఆల్సో 3 BHK. సో ఇప్పుడు మీరు చూసేది 3 BHK 1722 SFTతో ఉన్న 3 BHK ఫ్లాట్ అయితే ఇప్పుడు మీరు చూస్తున్నారు. సో ఇది ఫేసింగ్ అయితే మీరు అంటే ఇది కార్నర్లో వస్తుందన్నమాట, ఈస్ట్ అండ్ ఆల్సో ఫేసింగ్ అయితే మెయిన్ డోర్ ఫేసింగ్ వెస్ట్ ఫేసింగ్ వస్తుంది, బట్ బ్యాక్ సైడ్ వచ్చేసి ఈస్ట్, ఏదైతే కిచెన్ ఫేసింగ్ అయితే ఈస్ట్ సైడ్ రోడ్ సైడ్ వస్తుందన్నమాట. సో ఇది అంటే కార్నర్కి ఉన్న ఆల్మోస్ట్ ఈ సెమీ గేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్లో కార్నర్కి ఉన్నవన్నీ కూడా 3 BHK ఫ్లాట్స్ అనమాట. సో మధ్యలో వచ్చేవన్నీ కూడా 2 BHK ఫ్లాట్స్, అవి బడ్జెట్ ఫ్రెండ్లీ కూడా ఉన్నాయి, 1157 అండ్ 1205. సో నేను స్టార్టింగ్ చెప్పినట్టు 60 lakhs స్టార్టింగ్ నుంచి 1 CR వరకు కూడా ఈ సెమీ గేటెడ్ కమ్యూనిటీలో అయితే మీరు ఫ్లాట్స్ అయితే పర్చేస్ చేసుకోవచ్చు. సో అంటే మీ బడ్జెట్ ఫ్రెండ్లీ దగ్గర నుంచి లగ్జరీస్ వరకు కూడా ఈ రేంజ్ వరకు కూడా ఈ సెమీ గేటెడ్ కమ్యూనిటీలో ఫ్లాట్స్ అయితే సేల్కి అవైలబుల్ ఉన్నాయి. సో ఇప్పుడు మీరు చూసినట్లయితే వెస్ట్ ఫేసింగ్ మెయిన్ డోర్ ఎంట్రన్స్ హాల్తో పాటుగా పక్కనే ఉన్న 2 బెడ్రూమ్స్ అండ్ ఆల్సో రైట్ సైడ్ కిచెన్ ఆపోజిట్లో ఒక బెడ్రూమ్ అనమాట. సో కొంచెం క్లమ్జీగా ఉంది, ఎందుకంటే అండర్ కన్స్ట్రక్షన్లో ఉంది కాబట్టి కొంచెం మెటీరియల్ అదంతా కూడా ఇందులో స్టోర్ చేయడం వల్ల కొంచెం మీకు క్లమ్జీగా అనిపిస్తుండొచ్చు. సో ఐఎమ్ సారీ ఫర్ దట్. బట్ మీకు కన్స్ట్రక్షన్ విషయంలో కానీ డైమెన్షన్స్ కానీ ఏదైతే మీరు ఇప్పుడు చూసిన వాష్రూమ్లో యూజ్ చేసిన టైల్స్ అవ్వచ్చు అండ్ వాల్ పెయింటింగ్ దగ్గర నుంచి అక్కడ కూడా ఫినిషింగ్లో కానీ అండ్ ఇప్పుడు మీరు చూస్తున్న POP కూడా చాలా ట్రెండీగా అండ్
సింప్లీ సూపర్గా అయితే మీకు డెఫినెట్గా అనిపిస్తుంది. అండ్ ఫ్లోరింగ్లో టైల్స్ దగ్గర నుంచి ఫ్లోరింగ్లో టైల్స్, వాల్ పెయింట్స్, యూజ్ చేసిన టైల్స్ అదంతా కూడా కలర్ టెక్స్చర్ అంతా కూడా ఎక్కడ కూడా మనకి ఎబ్బెట్టుగా లేకుండా చాలా నీట్గా అయితే కనిపిస్తుంది. సో ఓన్లీ మీకు ఆ మెటీరియల్ వల్ల కొంచెము క్లమ్జీగా ఉండొచ్చేమో, బట్ చూడ్డానికైతే మీరు ఒకవేళ విజిట్ చేస్తే కనుక డెఫినెట్గా మీకు నచ్చుతుంది. అంటే ఆ కన్స్ట్రక్షన్ అవ్వచ్చు, అంటే ఇప్పుడు మీరు చూసేది మోడల్ హౌస్ అవ్వచ్చు, బట్ అయినప్పటికి కూడా ఎక్కడ కూడా మీకు వేరే ఏ ఫ్లాట్స్ విజిట్ చేసినా కూడా సో ఇంతే కన్స్ట్రక్షన్ క్వాలిటీ కానీ ఆ స్టాండర్డ్స్ కానీ మెయింటైన్ చేయడం జరిగింది. అండ్ ఇంక్లూడింగ్ అమ్యూనిటీస్, నేను చెప్పిన ఏదైతే అమ్యూనిటీస్ ఉన్నాయో ఆ అమ్యూనిటీస్ విషయంలో కూడా సో ఇప్పుడు అంటే అమ్యూనిటీస్ కూడా ఆల్మోస్ట్ 80% ఆఫ్ ది కన్స్ట్రక్షన్ అంతే అయిపోయింది. సో ఓవరాల్గా ఈ సెమీ గేటెడ్ కమ్యూనిటీలో ఒకసారి కనుక మీరు విజిట్ చేస్తే మీ బడ్జెట్ ఫ్రెండ్లీ 2 BHK దగ్గర నుంచి మ్యాక్స్ 1722 SFTతో ఉన్న సో ప్రతి ఒక్క 2 BHK అండ్ ఆల్సో 3 BHK ఫ్లాట్స్ అన్నీ కూడా విజిట్ చేస్తే కనుక సో మీ రేంజ్కి తగ్గట్టుగా అంటే బడ్జెట్ ఫ్రెండ్లీ దగ్గర నుంచి లగ్జరియస్ 3 BHK వరకు కూడా మీరు చూస్ చేసుకునే ఛాన్స్ ఉంది. అండ్ ఆల్సో ఎట్ దిస్ మూమెంట్ ఇంకా 10 to 20% ఆఫ్ ది వర్క్ ఉంది కాబట్టి ఎట్ దిస్ మూమెంట్ కనుక మీరు ఏదైనా కస్టమైజ్ చేసుకునే ఛాన్స్ ఉంటే కూడా అది కూడా మీకు ఛాన్స్ ఉందన్నమాట. సో అలాంటప్పుడు ఒకసారి అయితే మీరు విజిట్ చేస్తే కనుక మీకు కస్టమైజ్ చేసుకునే ఛాన్స్ ఉంది అండ్ ప్రైస్ నెగోషియేట్ చేసే ఛాన్స్ కూడా ఉంది. అండ్ కన్స్ట్రక్షన్ ఎలా ఉంది అనేది కూడా మీరు ఒకసారి విజిట్ చేస్తే డెఫినెట్గా మీకు ఆ ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది. సో ఇప్పుడు మీరు చూస్తున్న ఈ సెకండ్ మాస్టర్ బెడ్రూమ్ అయితే ఈస్ట్ ఫేసింగ్ కారిడార్ కూడా చూడవచ్చు. అండ్ ఆల్సో ఇప్పుడు మీరు చూస్తున్న ఈ ఓపెన్ కిచెన్ పక్క నుంచి వచ్చిన యూటిలిటీ ఏరియా కూడా అది ఈస్ట్ ఫేసింగ్ ఉంటుంది. సో దట్ మీకు మంచి వెంటిలేషన్ అండ్ ఆల్సో విండ్ కూడా చాలా బాగుంటుంది. సో అలాగే ఈ 1700 ఎబో ఉన్న 3 BHKతో పాటు ఇదే అపార్ట్మెంట్లో మీకు 1600 ఎబో ఉన్న 3 BHK ఫ్లాట్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. సో ఈ పర్టికులర్ 3 BHK ఫ్లాట్కి మీరు ప్రైస్ వచ్చేసి 5 lakhs per SFT అండ్ 6 lakhs అమ్యూనిటీస్కి. సో ఇంక్లూడింగ్ అమ్యూనిటీస్ ఎక్స్పెక్టెడ్ ప్రైస్ వచ్చేసి అరౌండ్ 92 lakhs అవుతుంది. ఈ 1722 SFT బిల్టప్ ఏరియాతో ఉన్న ఈ 3 BHK ఎక్స్పెక్టెడ్ ప్రైస్ వచ్చేసి అప్రాక్స్ 92 lakhs. సో నెగోషియేట్ చేయొచ్చు. ఇఫ్ యు ఆర్ రియల్లీ ఇంట్రెస్టెడ్ ప్రైస్ నెగోషియేషన్ కోసం ప్లీజ్ డైరెక్ట్లీ కాల్ మీ ఆన్ 944015 9446. And please subscribe my channel for more future property updates. Thank you.